ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, రాబో కాలమందు అనగా నీ భవిష్యత్తును ఎంతో ఆనందముగా ఆహ్లాదముగా నేను తీర్చిదిద్దాను. నేను సమస్తమును సిద్ధపరిచి ఉంచాను. నేను నీ గురించి ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఉన్నతమైనవి, సమాధానకరమైనవిగా ఉంటాయి. అంతేగాని నీ భవిష్యత్తు రాబో కాలము హానికరముగా ఉండదు అని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన హృదయంలో అనేకమైన ఆలోచనలు, మన మనస్సులో అనేకమైన ఆలోచనలు తలెత్తుతూ ఉంటాయి. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబో కాలంలో నేను ఎలా ఉండబోతున్నాను, నా స్థితి ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు క్షేమంగా ఉంటుందా, సమాధానకరంగా ఉంటుందా, లేదా కీడుకరముగా హానికరమైనదిగా ఉంటుందా, అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నాకంటూ భవిష్యత్తు ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు మనకు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఎవరి గురించి ఏమైనా మనం చెప్పలేం, కానీ నీ గురించి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నారు. నీకు దేవుడు చక్కని భవిష్యత్తును నిర్ణయించారు. నీ భవిష్యత్తు సమాధానకరంగా ఉండబోతుంది, హానికరంగా ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నారు. నీ కొరకు దేవుడు అనేకమైన వాటిని సిద్ధపరిచాడు. అనేకమైన ఆలోచనలను నీ గురించి కలిగి ఉన్నారు. ఉన్నతమైన ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతము నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ రాబో కాలంలో నీ భవిష్యత్తు ఉన్నతమైనదిగా, ఆశీర్వాదకరముగా, సమాధానకరముగా ఉండబోతుంది. నేను నీ గురించి ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరమైనవే. ఏ విషయంలోనూ చింతించవద్దు అని దేవుడి రోజున నీతో మాట ఇస్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు. బైబిల్లో యాకోబు భక్తుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తన తండ్రిని అన్నని మోసం చేసి స్వస్థలం విడిచి, స్వదేశం విడిచి, స్వజనులను విడిచి, కుటుంబాన్ని విడిచి లాబాను దగ్గరికి పారిపోతూ ఉన్నప్పుడు, భయముతో కలవరముతో పారిపోతూ ఉన్నప్పుడు దేవుడే ఒక స్థలములో అతన్ని దర్శించి, ఏమాత్రము భయపడవద్దు, నేను మరలా నిన్ను నీ స్వదేశానికి, నీ బంధువుల వద్దకు తీసుకుని వెళ్తాను, నేను నిన్ను నలుదిక్కులా ఆశీర్వదించబోతున్నాను, నేను నీతో చెప్పినవి నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పడం జరిగింది. అయితే దేవుడు చేసిన వాగ్దానాలను హృదయంలో భద్రపరుచుకొని లాబాను అనేటువంటి తన మామ యొద్దకు వెళ్ళి దాదాపు 20 సంవత్సరాల పాటు అక్కడ నివసించి ఎన్నో అష్టకష్టాలను భరించాల్సి వచ్చింది. ఎంతో అవమానకరంగా తన జీవితం కొనసాగింది. ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. చివరికి తన మామ చేత కూడా యాకోబు మోసగించబడిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే తిరిగి తన స్వదేశానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు మరలా దేవుడు యాకోబును దర్శించి, నీవు ఇప్పుడు తిరిగి నీకు కలిగిన సమస్తాన్ని తీసుకొని నీ స్వదేశమైనటువంటి కనానుకు బయలుదేరు, నీ బంధువుల దగ్గరికి బయలుదేరు అని మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి యాకోబు తనకు కలిగిన సమస్తాన్ని, అప్పటికే దేవుడు ఎంతో విస్తారమైనటువంటి ఆస్తిని, భార్యలను, బిడ్డలను, గొడ్ల ఆస్తిని, సమస్త పనివారిని ఇచ్చి ఉన్నారు.
వాటన్నిటిని తీసుకొని బయలుదేరుతూ ఉన్నప్పుడు యాకోబు మనస్సులో ఒక దిగులు, చింత, విచారము, భయము చోటు చేసుకున్నాయి. దేని గురించి అనంటే, దేవుడు నన్ను నా స్వదేశానికి తీసుకెళ్తున్నాడు, కానీ అక్కడ నా అన్న అయిన ఏషావు ఉన్నాడు, నా మీద పగబట్టి ఉన్నాడు, నేను తనని మోసం చేయటం వలన నన్ను చంపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విషయం గురించి నాకు తెలుసు, కానీ ఇప్పుడు దేవుడు నన్ను స్వదేశానికి తీసుకెళ్తున్నాడు. ఒకవేళ నా అన్న నన్ను చూసినప్పుడు పగతో రగిలిపోయి నన్ను చంపేస్తాడేమో. ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఇంకా నాకు భవిష్యత్తు ఉండదు, ఇంకా నాకు సమాధానం ఉండదు. నేను వెళ్ళిన తర్వాత తను నన్ను ఏదో ఒకటి చేస్తాడేమో అనేటువంటి ఆందోళనలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు దేవుడు, నేను నిన్ను నీ స్వదేశానికి తీసుకెళ్ళి నిన్ను ఆశీర్వదించి నిన్ను స్థిరపరుస్తాను, నీ గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరంగా ఉన్నాయి, నీ జీవితము సాఫీగా ముందుకు కొనసాగుతుంది అని చెప్పి బయలుదేరమని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి బయలుదేరుతున్నాడే కానీ మనస్సులో గుండెల నిండా భయముతో బయలుదేరుతున్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే తనకు తెలీదు దేవుడు ఏదైనా చేయగలడు తన కొరకు అని. దేవుడు యాకోబు కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అన్న సంగతి యాకోబుకి ఇంకా తెలియలేదు. అయితే అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోటికి రాగానే యాకోబు తన పనివారంతో సైనికులతో తిరిగి స్వదేశం వస్తున్నాడన్న విషయము తన అన్న అయినటువంటి ఏషావుకి తెలిసినప్పుడు కోపముతో పగతో చంపడానికి యాకోబు కంటే ఎక్కువ మంది సైన్యాన్ని తీసుకొని అటువైపు నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. అయితే ఈ వైపు నుంచి భయముతో యాకోబు దేవునికి ప్రార్థన చేస్తూ మోకరిల్లుతూ ప్రార్థన చేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. సరిగ్గా వారిరువురు కలుసుకునేటువంటి స్థలం వచ్చేసరికి దేవుడు యాకోబు యొక్క అన్న అయినటువంటి ఏషావు యొక్క హృదయాన్ని యాకోబు వైపు త్రిప్పివేశాడు. పగతో రగిలిపోతున్నటువంటి ఏషావు యొక్క హృదయాన్ని ప్రేమ కలిగినటువంటి గుండెగా మార్చివేశాడు. సరిగ్గా ఇద్దరు కలుసుకునే సమయానికి ఏషావు యాకోబును చూడగానే ప్రేమ కలిగింది. వెంటనే పరుగున వెళ్ళి తన తమ్ముడైన యాకోబు మీద పడి ముద్దాడి ఏడుస్తూ తనని దగ్గరకు తీసుకొని, నీవు మా యొద్దకు వస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది, నేనేదో నిన్ను చేస్తానని నువ్వేమాత్రం భయపడవద్దు, హాయిగా నీకు కలిగిన సమస్తాన్ని తీసుకొని మన దేశానికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించు అని ఏ అన్న గురించి అయితే భయపడుతూ ఉన్నాడో అదే అన్న యాకోబును ముద్దాడి కౌగలించుకొని ప్రేమగా మాట్లాడినటువంటి విషయాలను చూసినప్పుడు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగే బైబిల్లో మనం చూస్తే రక్తస్రావపు స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నదంతా ఖర్చు చేసుకొని, ఇక నాకు భవిష్యత్తు శూన్యమే, ఇక నేను ఏ సమయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకంటూ ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి చింతలో బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆమెను దర్శించినప్పుడు ఆమె యేసయ్యను విశ్వసించి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే 12 సంవత్సరాల నుంచి బాధించుచున్నటువంటి ఆ వ్యాధి నుండి ఆమె స్వస్థత విడుదలను పొందుకున్నది. ఆమె అయితే నాకు ఇక భవిష్యత్తు లేదు అని బాధపడుతున్నది, కానీ యేసయ్య తన గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైన ఉన్నవే కానీ హానికరమైనవిగా లేవు. అలాగే పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్నటువంటి బర్తలోమయి అనేటువంటి వ్యక్తి, ఇక నా భవిష్యత్తు అంధకారమే, నేను చనిపోయేటంత వరకు గుడ్డితనంలోనే బ్రతకాలి అని ఆలోచించి
ఇక తన జీవితం మీద విరక్తి చెంది అలాగునే అడుక్కుంటూ ఉండుండొచ్చు. కానీ ఒక దినాన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు కలిసినప్పుడు దేవుడు అతని పుట్టుకతో ఉన్నటువంటి గుడ్డితనం నుంచి విడిపించి అతనికి చూపును అనుగ్రహించినప్పుడు తన భవిష్యత్తు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా మార్చివేయబడినది. అట్టి రీతిగా చాలాసార్లు మన ఆలోచనలు ఆందోళన కలిగిస్తాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఇంకా ఇంకా చింతలోనికి తీసుకెళ్ళి వెళ్ళేదిగా ఉంటాయి కొన్నిసార్లు. అయితే నీవు నేను మనము యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారము, దేవుని పిల్లలము అయినందువలన ఆయన పిల్లల గురించి దేవుడు ఎంతగానో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎన్నో ఉన్నతమైన ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నారు. మన కొరకు ఆయన భవిష్యత్తును ఆహ్లాదకరంగా ఆనందకరముగా సంతోషంగా ఉండేటట్టుగా సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ రోజున నీవు గనక నా భవిష్యత్తు ఏమవుతుందో, ఒకవేళ నాకు హాని కలుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటే, లేదా చాలాసార్లు తల్లిదండ్రులు నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, పెద్దవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, చిన్నవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు లేదా పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ రోజున నీ ఆందోళనన్నీ తొలగిపోయేటువంటి ధైర్యపరిచే మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు రాబో కాలముందు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. అలాగే నీ పిల్లలను గురించి కూడా నేను ఉద్దేశించిన ఉద్దేశాలు రాబో కాలమందు ఉన్నతమైనవి, సమాధానకరమైనవి, ఆహ్లాదకరమైనవి, ఆనందకరమైనవి, ఆశీర్వాదకరమైనవే కానీ హానికరమైనది ఒక్కటి కూడా లేదు. నేను మీ దేవుడను, మీకు సమాధానమును స్థిరపరిచే దేవుడను. మీ గురించి నేను తలంచిన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశములన్నీ కూడా మీ భవిష్యత్తులో ఆనందకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటివి. వాటినే నేను మీ గురించి ఆలోచించి ఉన్నాను, సిద్ధపరిచి ఉంచాను. ఖచ్చితంగా నేను సిద్ధపరిచిన వాటన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను. నిశ్చయంగా నేను మీ పిల్లలని మిమ్ములను ఆశీర్వదిస్తాను. మీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. కాబట్టి ఏ విషయంలోనూ చింతించొద్దు. ఒక్కటి కూడా రాబో కాలములో, భవిష్యత్ కాలంలో హానికరమైనవి మీ గురించి, మీ పిల్లల గురించి, మీకు కలిగిన సమస్తం గురించి లేనేలేదు. నేను ఆలోచించినవన్నీ కూడా మీ భవిష్యత్తులో అన్ని ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాలను అనుభవించే రీతిగా ఉన్నాయి. కాబట్టి భయపడవద్దు, నా యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి దైవకృప వింటున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.